ఈరోజు చేయబోయే వంట జొన్న రొట్టెల ఉప్మా. హలో అండి, నా పేరు లీలా. వెల్కమ్ టు హోమ్ కిచెన్. మా చిన్నమ్మ ఈమె ఈరోజు జొన్న రొట్టెతోటి ఉప్మా చేస్తున్నారు. పాతకాలపు వంటలు చాలా బాగుంటుంది, పిల్లలకైనా ఇష్టపడతారు. రొట్టెలు అంటే తినడానికి ఇబ్బంది పడతారు, ఉప్మా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తింటారు. ఆ వంట ఈరోజు తయారు చేస్తారు మా చిన్నమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు నర్సమ్మ, దిల్సుఖ్ నగర్ మాది. ఇప్పుడు ఉప్మాని ఎలా తయారు చేస్తారో చూద్దామండి. జొన్న రొట్టెలు, కొత్తిమీర, చిన్నగా తరిగిన ఆలు ముక్కలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇది జొన్న రొట్టెలతో పౌడర్ చేసి పెట్టుకున్నాం. సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఉప్పు, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత బాండి పెట్టుకోవాలి. వేడైనాక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను శనగపప్పు, మినప్పప్పు. మంచిగా బ్రౌన్గా వచ్చిందాక వేయించుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, 2 స్పూన్లు పచ్చిమిరపకాయలు, 1 స్పూను అల్లం ముక్కలు, ఒక చిన్నది ఆలుగడ్డ చిన్న పీసెస్ చేసుకొని వేసుకోవాలి. కప్పు వాటర్ అండి. తగినంత సాల్ట్ అండి. నీళ్ళు మసిలినాయండి, అవి ముక్కలన్నీ ఉడికినాయి. ఇవన్నీ ఇప్పుడు జొన్న పొడి వేస్తున్నాను. ఒక స్పూను ఆయిల్ పైనుంచి వేయాలి. వేసినాక కొద్దిసేపు మూత పెట్టి మగ్గనియ్యాలి. జొన్న రొట్టె షుగరు బీపీ ఉన్న వాళ్ళకు ఆరోగ్యంగా మంచిగా ఉంటుందండి. జొన్న రొట్టె తినాలి, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. నేను కూడా జొన్న రొట్టెనే తింటా నైటు. హలో అండి, మా చిన్నమ్మ 70 అబవ్ ఉంది. ఆమె ప్రతిరోజు జొన్న రొట్టె తింటారు నైట్లో, కాబట్టి చాలా హెల్తీగా ఉన్నారు. ఒక బీపీ లేదు, షుగర్ లేదు, చాలా యాక్టివ్. ఎంత దూరం నడుస్తారు, కింద కూర్చుంటారు. అలాంటిది ఇప్పుడు నేను ఈ వయసులో ఇప్పుడు కింద కూర్చోలేకపోతున్నా. మా చిన్నమ్మ అన్నిట్లోనూ ఫాస్ట్ ఉంటారు. జొన్న రొట్టె నైట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. అందరూ కూడా జొన్న రొట్టె చేసుకొని తినండి. గుమగుమలాడే జొన్న రొట్టె ఉప్మా రెడీ అయ్యిందండి. లాస్ట్ దించేటప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చాలా చాలా బాగుందండి. పిల్లలు చాలా లైక్ చేస్తారు. కారం లేదు, చాలా టేస్ట్గా ఉంది. దాంట్లో కొంచెం ఆలు ముక్కలు వేశారు, కొత్తిమీర వేశారు, చాలా గమగమలాడుతుంది. మా చిన్నమ్మ వంటలు ఎప్పుడు చాలా బాగుంటాయి ఎప్పుడైనా.